జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెళ్లికొడుకు బాగున్నాడు కదా? శ్రీవిద్యకేం తక్కువ? ఇద్దరు ఈడు జోడు అంటున్నాను. అవును. అత్తా, ఎక్కువ సిగ్గుపడకు. లక్కీ, నువ్వు సైలెంట్ గా ఉండు. ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే వదిన సూపర్ గా ఉందన్నయ్య. అల్లుడు, నచ్చిందని మళ్ళీ అడగమంటావా? అమ్మా, ఏమున్నా ఇప్పుడే చెప్పేసాయి. తర్వాత అలా అనుకోలేదు ఇలా అనుకోలేదని మాత్రం అనుకోకూడదు. వాళ్ళ గుసగుసలేంటే ఏమో ఎవరికి తెలుసు. తమ్ముడు, నువ్వు చెప్పు. ఇందు మూలంగా మీకు తెలిసేదేమనగా మేమేటో మా స్థితిగతులేటో మీకు చెప్పుకోవడం అయింది. తెలుసండి. ఇంకో పాలు చెప్తున్నా, ఆనకు ఏలెట్టినట్టయితే ఎవరికి బాగోదుగా. అంతవరకే రాదులేండి. మీ ఆస్తులెంతో, మీ వ్యాపారాలెన్నో మావయ్య గారికి బాగా తెలుసు. లేకపోతే ఈ సంబంధం ఇప్పుడెందుకు ఒప్పేసుకుంటారు? మనకేముందని? నువ్వు గమ్మునుండవే. పెళ్ళంటే మ్యారేజింగ్లు ఎక్కువ ఉంటాయి. నాన్న, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. వెళ్దాం పద. ఇంకెవరు వస్తారా? ఆడ చుట్టాలేమో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. ఆలస్యం అయిపోయినది ఏటనుకోకండి. దారిలో కారు చెడిపోయింది అన్నయ్య. మడుసులే సెడిపోతుంటే మీ సెల్లు సెడిపోవటే. మీ సెల్లికి కూసంత శాదస్తం ఎక్కువ. 10 నిమిషాల ఆలస్యమైనా శుభగడియల్లోనే వచ్చారు. కండమ్మా రండి. మీ బంధువులు అనుకుంటా, మీకంటే ముందే వచ్చేశారు. గొప్ప పెళ్లి సంబంధం అని పోజులు కొట్టుకుంటూ బయలుదేరారు. ఎక్కడ తెస్టేసారేటి నానా? ఇసువంటి సూపుల్లో తాగే సూపు కూడా ఎట్టరు. భోజనాలు ఎడతారని వచ్చారేమో. మేము వచ్చింది కూడా పెళ్లి చూపులకే. నా కొడుకు విఘ్నేష్ పెళ్లి చూపులకొచ్చారా? వెటకారాలొద్దు గౌరీ. నా కొడుకు గణపతి పెళ్లి చూపులకొచ్చాం. మా అత్త చేసుకునేది ఆ గణపతి మాస్టర్నే. అది నేను. శ్రీశైలం, అసలేం జరిగిందిరా? ఏదైతే అదైందక్క. అల్లుడికి అమ్మాయి నచ్చింది, తనకి అభ్యంతరం లేదు. ఇంకా ఈళ్ళేలేటదే ఉంది నా సీసా. నువ్వు తాగి వాగుతావని తెలుసులే. రేయ్, మామయ్య గురించి తప్పుడు ప్రచారం చేస్తే మర్యాదగా ఉండదు. ఆ మర్యాద లేదని చెప్తున్నావురా గణపతి.
పొరపాటనేది కామనే అనుకో, కానీ కోటీశ్వరులింట్లో కాలెట్టేటప్పుడైనా అనుమానం రావాలా లేదా? మనవేటి, మన బతుకేటి అని. నీలాటోళ్ళ వాళ్ళే మేము ఇట్ట అయ్యామని నీకు తెలుసు కదా. బాబాయ్ వాళ్ళని అనుకుమావయ్యా, వాళ్ళ పక్కన మాట్లాడతావేంట్రా? మీ పక్కన నించోలేక మా అంటొచ్చాడు. కన్న కొడుకే కాదని వస్తుంటే వీళ్ళు మాత్రం మారరు. అంటే ఏంటి పిన్ని, మమ్మల్ని కూడా మీ ఇంటికి రమ్మంటారా ఏంటి? ఇల్లే లేనోణ్ణి అల్లుడిగా తెచ్చుకుందా మీ అమ్మ? చూడు గౌరీ, ఎక్కువగా మాట్లాడేవంటే తిట్టేస్తాను. ఆగండి. అసలు మీరెవరో ఎందుకొచ్చారో మాకు అర్థం కావడానికే టైం పట్టింది. పొరపాటున వారే మీరనుకున్నాం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, గొడవ పడకండి. అట్టా చెప్పండి. పెద్ద మనిషి మాట అంటే ఎట్టా ఉండాలా? అన్నయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి ఇద్దరూ సరిజోడవుతారు. ఉండమో వదినా, మీ తాహతకి ఇంత పెద్ద సంబంధం వస్తుందా? యారా సుబ్బు, కన్న తల్లికి ఆ ఏలిడిసిన మేనమావకి చెప్పుకోవాలి కదరా నువ్వు. అమ్మా, ఇది మన రేంజ్ కాదు. గణపతన్న ఆశపడినా అర్థం లేదు. మాట్లాడకుండా బయటికి వెళ్తే వీధిలో వాళ్ళు రాకముందే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదా నువ్వు చెప్పేది? మంచి సంబంధం వచ్చిందని సంతోషపడక వెనక్కి వెళ్ళిపోమంటావా? ఒక్క నిమిషం అమ్మా. ఆయనేమో నిన్ను వదినా అంటున్నారు, నీ చిన్న కొడుకేమో వాళ్ల పక్కనే ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఏమవుతావమ్మా? అలా అడిగారు, బావుంది. మా ఏకైక తండ్రి గారు కీర్తిశేషులు చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారికి ఇద్దరం మగపిల్లలం పుట్టాం. మొదటోడు శంకర మాస్టరు. సరస్వతీదేవి తోడు నారాయణ, నేను ఆ డబ్బు తీసుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.